KS7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఓవైపు అమరావతి పనులు అన్నమాట చురుగ్గా వేగంగా కదులుతున్నాయి. ఆ రాజధాని యొక్క పరిధి కూడా పెంచుతున్నారు. మూడంచెలన్నీ ప్రతి మంత్రి చాలా బిజీగా కనిపిస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో తెలుగుదేశం యొక్క పార్టీ సంఖ్య అంటే వాళ్ళ యొక్క మెంబర్స్ యొక్క సంఖ్య అన్నమాట గణనీయంగా 50 దాటిపోతుంది. 50 లక్షలు దాటింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఈ కాకినాడ ఉన్నటువంటి ఈ రేషన్ బియ్యం ఉన్నది అన్నమాట వెళ్ళేసి చెక్ చేయడానికి వెళ్ళటానికి ఆయనకు అనుమతి లభించలే. కానీ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు పైగా మంత్రి అయ్యాడు కాబట్టి మంత్రి హోదాలో ఆయన అక్కడికి వెళ్ళటానికి కూడా అన్నమాట ప్రభుత్వ అధికారులు సహకరించలేదు అనేటువంటిది ఆయన నోటేమిటే వచ్చింది. అలాగే ఆయన తీరా కాకినాడ వెళ్ళేటప్పుడు అక్కడ ఎస్పీ సెలవు మీద వెళ్ళిపోయాడు అనేటువంటిది కూడా ఆయన చెప్పాడు. అది దీన్ని బేస్ చేసుకొని అంటే అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ అయినాయి. అంటే సీజ్ ద షిప్ అంటే షిప్ అంటే ఈ నౌకల మీద కానీ వీటన్నిటి మీద అనమాట అధికారం కేంద్ర ప్రభుత్వందా రాష్ట్ర ప్రభుత్వందా, మంత్రి గారికి ఆ విషయం తెలియదా అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అక్కడ వచ్చేటప్పుడు కొన్ని విషయాలు వచ్చేటప్పుడు కొన్ని ఎమోషనల్గా ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కొన్ని మాట్లాడతారు. అప్పుడు మాట్లాడేటప్పుడు అన్నమాట అక్కడ అవన్నీ కూడా అన్నమాట ఇది ఏమిటి అది అని చెప్పేసి ఆచితూచి ఎంక్వైరీ చేసుకొని మాట్లాడరు. కొన్ని అల్టిమేట్ స్పందన ఆ విధంగా ఉంటుంది. అలాగే అంటే మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. అధికారుల యొక్క సహకారం లేనిదే ఈ చెక్ పోస్టుల దగ్గర ఇంత దొంగ రవాణా జరగదు. మరి మీరు 5 నెలల నుంచి ఇది అంతా కూడా వైసీపీ మోకలేవి చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, నేరం మోపుతున్నారు. మరి 5 నెలల నుంచి మీరు ఏం చేశారు? అంటే ఇప్పటికి కూడా మీ ప్రభుత్వంలో కూడా మా జమ అనేది నడుస్తుందా? అప్పుడు మీరేం నిద్రపోతున్నారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఏలెత్తి చూపెట్టారు. దీనికి ఒక ఉదాహరణ స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలో అంటే స్వర్ణాలయంలో మిందన్న వాళ్ళే వీళ్ళని యొక్క అందరినీ కూడా చంపేసినప్పుడు ఫైర్ చేసినప్పుడు సిక్కులకి ఆ యొక్క స్వర్ణాలయంలో అది మిలిటరీ యాక్షన్ని సిక్కు జాతి మొత్తం కూడా అనమాట ఉలిక్కిపడింది. వాళ్ళు అనమాట ఒక గవర్నమెంట్కి అనమాట వ్యతిరేకంగా అయ్యారు. ఇవాళ కెనడాలో రాసుకున్నారు చిచ్చు కూడా అదే. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ యొక్క ఉన్నటువంటి సెక్యూరిటీ స్టాఫ్లు అన్నమాట ఈ యొక్క సిక్కులు ఉన్నారు. అంటే ఆ జరిగిన దృష్ట్యా కొంతమంది అధికారులు అన్నమాట ఇందిరాగాంధీకి సలహా ఇచ్చారు. అమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సెక్యూరిటీ దీంట్లో ఈ సిక్కులందరినీ పక్కన పెట్టేద్దామని. కానీ ఆవిడ ఒప్పుకోలే. ఆవిడ ఏదో ఇప్పుడు సిక్కు జాతి మొత్తం కూడా దీనికి వర్తిస్తుంది. నేను ఈవేళ మనం ఇక్కడ పక్కన పెడితే మొత్తం జాతిని మొత్తం అన్నమాట భారతీయులు వాళ్ళందరూ కూడా పక్కన పెట్టినట్టు అవుతుంది. అటువంటి ఫీలింగ్ రాకూడదు. వాళ్ళు స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి ఎప్పుడు అంతమంది ఏది ముస్లిమ్స్ దాడులప్పటి నుంచి కూడా వాళ్ళు దేశం కోసం అన్నమాట ప్రాణాలు అర్పించిన జాతి అది అని చెప్పి ఆవిడ ఒప్పుకోలే. అయితే అక్కడే ఆవిడ వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది వేరే విషయం. అలాగే కూటమి అధికారంలోకి రాగానే వైసీపీలో ఉన్నటువంటి అధికారులందరినీ మార్చరు. పైగా టాప్ టు బాటం మాట్లాడడం కూడా సాధ్యం కాదు. పాలనా యంత్రాంగం దెబ్బతింటుంది, బ్యాలెన్స్ తప్పుతుంది. క్రమక్రమంగా అన్నమాట వాళ్ళు సంస్కరణలు ప్రవేశపెడతారు. అందువల్ల అది కక్ష రాజకీయాలు అవుతుంది. ఆ వివక్ష చూపించకుండా అన్నమాట సంయమనం పాటిస్తూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వ్యవహారాన్ని నడిపిస్తున్న తీరు ప్రశంసనీయం. అందువల్ల అన్నమాట అధికార యంత్రాంగంలో ఇది ఎవరు చేతులు గడిపారు అని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు. ఇక్కడ 6 డివిజన్స్ కనిపిస్తున్నాయి, ఎవరిని దోషిగా నిలబెట్టాలి అని. అందువల్ల అన్నమాట ఒక వైసీపీ శ్రేణులు అన్నమాట ఆ ఒక రాళ్ళు విసిరేటప్పుడు అది మనకు కూడా తగులుతాయని చెప్పేసి గుర్తించాలి. అలాగే చంద్రబాబు
ఇది 30 అంటే 1వ తారీఖు ఆదివారం సెలవు వస్తుంది కాబట్టి నేను 30వ తారీఖునే ఇది పింఛన్లు పంపిణీ చేస్తున్నానని చెప్పేసి ప్రకటించారు. దానికంత విపరీతమైన పబ్లిసిటీ అసలు అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు ఈ రేషన్ బియ్యం యొక్క సమస్య అనేటువంటిది ఏమిటంటే నగదు బదిలీతో ముడిపెట్టేసి అసలు ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అంటే ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇవన్నీ కూడా చేసేసి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేటువంటి ప్రతిపాదన ఒకటి ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. అందువల్ల ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం దొరకపోతుంది. అది శుభపరిణామం. చూద్దాం, ఈ లంచగొండితనటువంటి ముందు వ్యవస్థలో ప్రక్షాళన జరగబోతోంది. అందుకు అభినందిద్దాం పవన్ కళ్యాణ్ని. సెలవు.